తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? మనోజ్ కోటారియమ్మ, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. యాక్చువల్గా అమ్మ, సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు ఒకేసారి సాగుతున్నాయి కాబట్టి దాని గురించి ఏం టెన్షన్ లేదు. ప్రభుత్వం సంక్షేమం అన్నారు, ఓకే, మరి అభివృద్ధి ఎక్కడ ఉందండి? అసలు అభివృద్ధి లేదంటున్నారు కదా. ఎవరు అంటున్నారు? అపోజిషన్ వాళ్ళు అంటున్నారు, ప్రజలేం అనట్లేదమ్మా. పబ్లిక్ అభివృద్ధి లేదన్న మాట లేదమ్మా. కాకపోతే బాగా డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ, వాళ్ళ డబ్బులు పెరగకపోతే అంటారు ఆ మాట అభివృద్ధి లేదు. అంతేగాని అభివృద్ధి ఖచ్చితంగా ఉంది. దాదాపు 314 పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి అంటే అది అభివృద్ధి కాదా ఏంటి? ఏంటి అసలు ఎక్కడ ఒక కంపెనీ కట్టలేదని చెప్పేసి అంటున్నారు కదా. చూపిస్తారమ్మా, వాళ్ళు చూడాలనుకుంటే ఆయన ఏం చేశాడంటే డీసెంట్రలైజేషన్ ప్లాన్ మీద వెళ్తాడమ్మా. అంటే ప్రతి చోట ఒక రెండు కంపెనీలు 4 కంపెనీలు అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చూసారంటే ఇంతకుముందు వాళ్ళు ఒకే చోట హైదరాబాద్లో అన్ని అరేంజ్ చేశారు కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి అయిపోయింది అనుకుంటారు. అలా కాదమ్మా, అన్ని వర్గాలు అన్ని నియోజకవర్గాల్లో రెండు కంపెనీలు అరేంజ్ చేస్తున్నాడమ్మా. మీకు తెలుసా లేదో, దాదాపు 314 కంపెనీలు అంటే వైజాగ్లో, సెంచరీ అని, అనంతపురం దగ్గర, కర్నూలు దగ్గర, శ్రీ సిటీలో 2, అట్లా ప్రతి చోట రెండు కంపెనీలు. అట్లాగే విజయవాడకి ఏం కంపెనీ రాకపోతే ఏం చేశారంటే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కింద మారుద్దాం అనేసి ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పరిచారు. ప్రతి ఏరియాని ఆయన సమాన దృష్టితో చూస్తారు. ఇలాగే కుప్పలో కూడా చూస్తున్నాడు ఆయన, ప్రతి ఏరియాని సమాన దృష్టి చూస్తారు. అలాగే పులివెందులో కూడా ఒక కంపెనీ పెట్టారు. అన్ని చోట్ల కంపెనీలు వస్తున్నాయమ్మా. కంపెనీలు వచ్చాయంటున్నారు, అసలు కంపెనీలే ఒక కంపెనీ కూడా రాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలనే జగన్ వచ్చిన తర్వాత పంపించేశాడు. రేపు రాబోయే తరాలకు అసలు ఉద్యోగాలు లేవు, ఏం లేవు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. అమ్మా, వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు వచ్చింది, వాళ్ళని నేమ్ చేయమని చెప్పి ఏ కంపెనీ తెచ్చారు? వాళ్ళు కియా తెచ్చామంటున్నారు. అంటే నాకు కూడా తెలియదండి. ఇక్కడ గన్నవరం దగ్గర ఏదో కంపెనీ తీసుకొచ్చారంటున్నారు. ఏంటి చాలా కంపెనీలు వచ్చినాయి, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వెళ్ళిపోయాయి అంటున్నారు కదండి. మీకు తెలుసా లేదో, కియా అతను బయటకు వచ్చి మాట్లాడారు కదా, ఆయన ఇప్పుడు శంకుస్థాపన చేశారు ఏంటనేసి. జగన్ గారు వెళ్ళిపోతే ఈ సెంచరీ మీకు చూపిస్తాను ఇవాళ. మీరు దీని మీద కొద్దిగా జూమ్ చేయండి అండి. దాదాపు ఇన్ని కంపెనీలు అండి, 314 కంపెనీలు ప్రతి ఏరియాలో. ఇది ప్రూఫ్తో సార్, మీరు నేను చెప్తాను చూడసలా. ఈ కంపెనీలు గూగుల్లో కొట్టండి మీరు, ఎప్పుడు వచ్చినాయి. ఇన్ని కంపెనీలు తెచ్చారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే డీసెంట్రలైజేషన్. ప్రతి ఏరియా డెవలప్ అవ్వాలా, ప్రతి ఏరియాలో జనాభాలు అభివృద్ధి చెందాలనేసి అన్ని ఏరియా. ఎందుకంటే రేపు ఇవాళ ఒక చోట పెడితే రేపు రాయలసీమలు అంటారు మాకు వేరు చేయండి స్టేట్. కాబట్టి అన్ని ఏరియాలో సమాన దృష్టిగా ఆయన తీసుకొని డెవలప్ చేస్తాను. నేను మీకు చూపించాను వాస్తవాలు. ఇది దీంట్లో అబద్ధం ఏం లేదు, నేను చెప్పేది ఏం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్ ఉంది, వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఉంది. గూగుల్లో కొట్టండి, మీరు వస్తా లేదు మీకు తెలిసిపోద్ది. ఈ కంపెనీలు వచ్చినా లేవు ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్లస్ ఇంకో మాట అమ్మా, ఈ కంపెనీలు ఎప్పుడు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కంపెనీలు వచ్చాయి. ఆయనలాగా దొంగ ఎంఈయూలు చేసి 10 లక్షల కోట్ల ఎంఈయూలు చేసాం, 20 లక్షల కోట్ల ఎంఈయూలు చేసాం. ఎంఈయూలు చేస్తే కంపెనీలు వచ్చినట్టు కాదు. ఎంఈయూలు రాస్తారు, రేపు మర్చిపోతారు. ఆ ఎంఈయూలు చేయడం భాగంలోనే వీళ్ళు పట్టుబడ్డారని మొన్న. ఆ 51 కోట్లు దాంట్లోనే అమ్మా స్కిల్ డెవలప్మెంట్, ఆ ఎంఓయూలు చేయడం దాంట్లోనే పట్టుబడ్డింది వాళ్ళు. కాబట్టి ఎంఓయూలుగా జగన్మోహన్ రెడ్డి వాస్తవ రూపం దాలుస్తారు. ఇన్ని కంపెనీలు వస్తాయి, రేపు భవిష్యత్తు కూడా ఇంకా కంపెనీలు ఎక్కువ వస్తాయి. అసలు అదే కాకుండా ఈ సంక్షేమం అని ఇస్తున్నారు. ఈ సంక్షేమం ఇచ్చేసి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు కదండి. ఏమయ్యా, మనకి తెలియదు బాధలు. 3 పూట్ల తిండి దొరకనోడి తెలుసమ్మా. సంక్షేమం గురించి వాళ్ళని అడగాలమ్మా. డబ్బున్నోళ్ళని లేదా కడుపు నిన్నోళ్ళని, పెత్తందారుల్ని వాళ్ళని అడిగితే తెలవదమ్మా. కడుపు కాలినోడు అడగాల సంక్షేమం కావాలా వద్దా అని. ఒక ఇండస్ట్రీ వాడి దగ్గరికి వెళ్ళేసేసి మీరు సంక్షేమం కింద డబ్బులు వేస్ట్ చేస్తానని అంటాడు. నా ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి ఎందుకు పెడతానంటారు. కానీ ప్రభుత్వాలు దేనికోసం ఉన్నాయి? అందరినీ సమాన దృష్టితో చూడడానికి ఉన్నాయి. కాబట్టి ఒక పేదోడిని మీరు వెళ్ళి అడగాల సంక్షేమం కావాలా వద్దా, నీకు 3 పూట్ల భోజనం వస్తుందా లేదా, నీకు ఒక అమ్మఒడి కావాలా వద్దా, నీకు చేయూత కావాలా వద్దా, నీ దానికి పెన్షన్ వస్తుందా లేదా సమయానికి, అది కావాల్సిందమ్మా. అంతేగాని సంక్షేమం వద్దంటారేంటి? ప్రభుత్వాలు ఉన్నదే సంక్షేమం చేయడానికి, దాంతోపాటు డెవలప్మెంట్ ఆటోమేటిక్ జరుగుద్ది. సంక్షేమం చేయకపోతే ఇంకా ప్రజలు ఆలోచిస్తున్నట్టు ఇస్తున్నారు. కానీ ప్రజల దగ్గర సంక్షేమం పేరుతోటి ఇస్తున్నారు కరెక్టే, కానీ ప్రజల దగ్గర దోచుకొని బిల్లులన్నీ రేట్లన్నీ పెంచేసి ఇస్తున్నాడు తప్ప అని చెప్పేసి అంటున్నారు కదా. ఆయన సంపద తీసుకొచ్చి ఇవ్వట్లేదు, అప్పులు చేసి ప్రజల దగ్గరే తీసుకొని ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదండి. మీ దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయమ్మా. ప్రజల డబ్బులు దోచుకొని ఇస్తారంటున్నారమ్మా. ఏ ప్రభుత్వం అయినా ట్యాక్స్ వచ్చే డబ్బుల్లోనే సంక్షేమం చేస్తుందమ్మా, ఎవరి నాయకుడైనా సరే. రెండోది, ప్రజల దగ్గర డబ్బులు ఎలా దోచుకుంటారమ్మా? ఈ రేట్లు అనేది ఒక ఆంధ్ర రాష్ట్రం అంటే ఇండియా కాదు కదా. ఇండియాలో దాదాపు 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కరెంటు బిల్ ఎంత ఉంది, ప్రతి రాష్ట్రంలో ఆయిల్ ధర ఎంత ఉంది, ప్రతి రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎంత ఉంది, ప్రతి రాష్ట్రంలో డీజిల్ ధర ఎంత ఉంది. అలా ప్రతి రాష్ట్రంలో మీరు కనుక్కొని కంపేర్ చేసుకోవచ్చు.
మీకు ఇవాళ ఇన్ని అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాయంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మీద ఏం ప్రేమ కాదమ్మా. వాస్తవంగా వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు. రేట్లు అనేది యావత్ భారతదేశంలో అన్ని చోట్ల పెరిగినాయి, ఒకచోట పెరగల. ఇప్పుడు మేము మారోడీస్ అమ్మ, మేము దేశం మొత్తం తిరుగుతాం, దేశం మొత్తం మా జనాభా ఉన్నారు. అన్ని చోట్లకి వెళ్ళేసేసి ప్రతి చోట మేము కనుక్కుంటాం. అక్కడ నూనె ఎంత ఉందో, నెయ్యి ఎంత ఉందో, టమాటా ఎంత ఉందో, బెండకాయ ఎంత ఉందో ప్రతిదీ తెలుస్తుంది. కాకపోతే పేద ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఇలా చెప్తాయి, మీ కరెంట్ బిల్ పెరిగింది కదరా, నీకు టమాటా ధరగా పెరిగింది కదా, అరే బాబు ఆయన ఉన్న పెరుగుద్ది, ఇంకోళ్ళు ఉన్న పెరుగుద్ది, మన జీతాలు పెరిగినాయని చెప్పట్లేదే, మీరు ఉన్నప్పుడు ఎంత జీతాలు ఇచ్చారు, ఇవాళ ఎంత జీతాలు ఇస్తున్నారు చెప్పట్లేదే. మరి ఆ ప్రతిపక్షాలే కాకుండా ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కూడా నువ్వు అసలు ఏం చేసావు ఏపీకి జగన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు కదండి. ఆవిడ కూడా అమ్మ అది ఆమె కుటుంబ గొడవ కోసం వచ్చింది, మనకి సంబంధం లేని విషయం. ఆమె నిజంగా ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈ 5 ఏళ్ళు వెళ్ళి ఎక్కడ దాక్కున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి చేయకముందే పాదయాత్ర చేశాను కదమ్మా వాళ్ళు. మరి ఈ 5 ఏళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? నీకు వాస్తవంగా ప్రజల మీద ప్రేమ ఉంటే షర్మిల అక్క గారు ముందే వచ్చేయాలి కదా, 5 ఏళ్ళు ఇక్కడ చేయాలి కదా సంక్షేమం. నువ్వు ఎందుకు ఏం ప్రజలకు సేవ చేయాలా? నువ్వు కరోనాలో మీరంతా అక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడ మీరు సుఖంగా ఉండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా జనాలకి పనిచేస్తే చంద్రబాబు నాయుడు ఆయన ఉండండి, పవన్ కళ్యాణ్ అవనివ్వండి, లోకేష్ బాబు అవనివ్వండి, అందరు ఇళ్లలో గారు దాచుకున్నారమ్మా. కరోనాలో ఎవరు పని చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేసేసి ప్రతి మనిషిని వాలంటీర్ ఇంటికాడ పంపించి ఈ వాలంటీర్ వ్యవస్థ దానికోసం పనిచేసింది. మనం సొంత ఒక మొగుడు ఒక పిల్లాన్ని కూడా చూసుకోలేని పరిస్థితులు ఉన్న రోజుల్లో కూడా వాలంటీర్ ఇంటికి వచ్చేసేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే పనిచేసిన మనకి ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నాడే మానుభావుడమ్మా. రోజు ఎవడు రాడమ్మా, ఎప్పుడు ఆపద వస్తే ఎవడైతే ఆదుకుంటాడో వాడే మానుభావుడు. మరి దీన్ని చూసేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేనుడివి, అసలు నువ్వు ఏపీ ప్రజలకు ఏం చేస్తావు జగన్ రెడ్డి, నువ్వు ఒక సైకో అని చెప్పేసి అంటున్నారు కదండి. అవునమ్మా, ఆయన చూసాగా, ఆయన చేశారు మన పురంధేశ్వరి దగ్గుబాటి వాళ్ళకి ఎంత న్యాయం చేశాడు, ఆయన సొంత మామ ఎన్టీ రామారావుకి ఎంత న్యాయం చేశాడు, జనాలకి అందరికి జగన్ సత్యం కదమ్మా. ఆయనకి మాటలే దయ్యాలు వేదాలు వల్లించడం దాన్ని అంటారేమో బహుశా. ఆయన ఎంత న్యాయం చేశాడో ఆయనకి కూడా తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రతి ఇంటిగా కుటుంబ సమస్యలు ఉంటాయి అందరికీ, ఆయనకి ఉంటాయి. ఆయన వెళ్తుంటాడు బయట చెప్పాలి, ఈ వచ్చింది బయటికి, ఓకే రైట్ ఫైన్, అది ఆమె ఇష్టం. కానీ ప్రజల కోసం వచ్చిందన్నమాట రాంగ్ మాట అమ్మ. ఆమె సొంత ఏజెండా ఉంటే వచ్చి ఉంటుంది, అది ఆమె ఇష్టం, ఏ పార్టీలో వస్తుంది ఆమె వాడు చెప్తున్నారు కదా ఆవిడ. తెలంగాణలో నేను అక్కడ కోడల్ని, అక్కడ ఒక అవినీతివంతుడిని గద్దెదించాను, సేమ్ ఇక్కడ ఆంధ్ర ఆడపడుచుని నేను, ఇక్కడ కూడా సేమ్ 2024లో అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదండి. గద్ద దించడానికి 175 నియోజకవర్గాలు అభ్యర్థులు కావాలమ్మా. మీకు కనీసం 50% అభ్యర్థులు దొరికితే చాలు. అక్కడ తాగింది నువ్వు పోటీ చేయమ్మా, నువ్వు పోటీ చేయండి, శర్మిల మీరు పోటీ చేయండి, మేము చూస్తాను గెలుస్తా లేదా. ఏం గద్ద దించుతా అమ్మా? ఊరికే నేను దించాను, నేను ఎక్కించాను, నేను ఎక్కించాను అంటే అట్లా. నేను ఓటేసిన నేను చెప్తాను, నేను జగన్మోహన్ రెడ్డిని ఎక్కించానని, లేదా నేను ఇంకోటి ఓటేసిన చెప్పి చంద్రబాబు అలా ఒక ఓటుతో మారదమ్మా. నీ ఓటు నువ్వు ఎవరికి వేస్తావు వేసుకో, తప్పులేదు. అంతేగాని నేను గద్దె దించాను, నేను గద్దె ఎక్కించేస్తానంటే ఎవరు పిచ్చోళ్ళు కాదు, జనాలకు బాగా తెలుసు. సరే అండి, మరి చంద్రబాబు నాయుడు గారు పులివెందులో జగన్ గారిని ఓడిస్తానంటున్నారు కదండి. కోరికలకి ఏమున్నాయమ్మా? కాకమ్మ కోరిక చాలా ఉంటాయి, ఆయన మనసులో పెట్టుకుంటారు. ఆయన ముందు 175 నియోజకవర్గాలు ముందు క్యాండిడేట్ డిక్లేర్ చేయనివ్వండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిచారు దేవుడికి ఎరగండి. 175 నియోజకవర్గాల్లో వాళ్ళ దగ్గర క్యాండిడేట్లు లేరు కాబట్టి జనసేనతోనో, బీజేపీతోనో, కాంగ్రెస్తోనో, సిపిఐతోనో, సిపిఎంతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు. అసలు మీకు క్యాండిడేట్ ఉంటే ఇవాళ మీ అందరికీ తెలుసు 60 రోజులు మిగిలినాయండి ఎలక్షన్కి. నువ్వు ప్రతి మీటింగ్లో 60 రోజులు అంటున్నావు. మరి ఈ 60 రోజులు ఈ క్యాండిడేట్ వెళ్ళాలా లేదా ఎల్లింటికి? మరి నువ్వు ఎక్కడ డిక్లేర్ చేసావు క్యాండిడేట్ని? అసలు మీకు ఎక్కడ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. ఇక్కడ క్యాండిడేట్ పెడితే రేపు జనసేన వాడు ఏమంటాడు అనేసి, జనసేన వాడు క్యాండిడేట్ చెప్తే టీడీపీ రివర్స్ అవుతాడు అనేసి మీ బాధలు మీకు ఉన్నాయి. పైగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి 25 రోజుల క్రితం క్యాండిడేట్ డిక్లేర్ చేసి దాదాపు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు క్యాండిడేట్లు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి అంటున్నారు కదండి. ఆయన గ్యారంటీ ఇచ్చి బయటకు వచ్చిన ఆయనకి షూరిటీలు ఎంతమంది ఇచ్చారు? ఆయనకి ఏం గ్యారంటీ అమ్మ? 75 ఏళ్ళు వచ్చింది అమ్మ, 75 years of age మినిమం మాట చెప్తా. ఒక సామాన్యుడిలాగా ఒక మాట చెప్తాను. 75 ఏళ్ళు వచ్చిన మన తండ్రిని మనం ఏం చెప్తాం? అన్న రెస్ట్ తీసుకున్నానా, నువ్వు ఇంటికాడ ఉన్నానా, నీకేమైనా కావాలి నేను చేసి పెడతాను, నేను సమర్థుని నేను సంపాదించి పెడతాను, నేను నీకేం కావాలని తెచ్చి పెడతావు అంటాం. అటువంటిది ఆయన కొడుకుని మీద నమ్మకం లేక ఆయన మళ్ళీ పడి తిరుగుతున్నాడు. ఆయన కొడుకు మీద నమ్మకం అంటే ఆయన ఇంటికాడ కూర్చోబెట్టేసేసి నేను తీసుకొస్తాను, నేను గెలిపిస్తానని చెప్పాలా. అలాంటి నమ్మకం లేదు ఆయనకి. మరి ఆయన షూరిటీ ఎవరికి? ఆయన కొడుకు ఇవ్వమని చెప్పండి షూరిటీ మాకు. ఈసారి కనుక తెలుగుదేశాన్ని గెలిపించకపోతే మీ కర్మ అని చెప్పేసి అంటున్నారు కదండి ప్రజల్ని. బాబు కర్మ ఎవరిదో? ఆయనతో మందో ఆయన కొడుకుని గెలిపించలేక ఆయన కర్మ అంటున్నారు. మనకేం కర్మ బాధ లేదమ్మా. అంతేగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆసిఫ్ గారు ఇవ్వడం జరిగింది అభ్యర్థిగా. మరి నెక్స్ట్ ఆయన గెలిచే ఛాన్స్ ఉందండి.
175 నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్ కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూస్తే ఎవరైనా ఓటేస్తారు. క్యాండిడేట్తో సంబంధమే లేదు, కార్యకర్తతో సంబంధమే లేదు. కామన్ సీఎం టు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్. చీఫ్ మినిస్టర్ పథకాలు డైరెక్ట్ కామన్ మ్యాన్ ఖాతాలో వేస్తున్నారు. ₹1 కూడా 2,50,000 కోట్ల జనాలకి ఇచ్చేసేసి దాంట్లో ₹1 కూడా అవినీతి జరగలేదంటే దానికి కారణం జగన్ గారి యొక్క ఆలోచన, విజన్. లేకపోతే ఈ 2,50,000 కోట్లు ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో పంచే ఉంటే దాదాపు ఎంత డబ్బులు దోచేసేవాళ్ళో మనందరికీ తెలుసు.